అండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే ఎక్కడ చూసినా మనకి ఇంగ్లీష్ వాయిస్ అయితే వస్తుంది కదా, అది ఛానల్ వాళ్ళే పెట్టుకుంటున్నారు అనుకున్నారు కాదండి, యూట్యూబ్ చేంజ్ చేశారు అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను టైటిల్ తెలుగులో ఇస్తే ఇంగ్లీష్లో అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ చూసే వాళ్ళైనా లేదా యూట్యూబ్ ఉన్న వాళ్ళైనా ఎలా చేంజెస్ చేసుకోవాలో అయితే సెట్టింగ్స్ అయితే చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నేను వచ్చేసి వాయిస్ తెలుగులోనే ఇచ్చాను కదా, ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే వస్తుంది చూడండి. ఇక్కడ సెట్టింగ్స్ మీద ఆడియో ట్రాక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంగ్లీష్ అనే ఆప్షన్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇంగ్లీష్లో అయితే వస్తుంది. All of that will be in the previous video. In the previous video, I already put a video of Beam Studio. That video is about మనకు వాయిస్ అనేది తెలుగులో కావాలి కాబట్టి అదే వీడియో మీద రైట్ సైడ్లో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేసి కింద ఆడియో ట్రాక్ మీద క్లిక్ చేసేసి తెలుగు ఆప్షన్ చూస్ చేసుకున్నాం అంటే మనకి తెలుగులో అయితే వాయిస్ వస్తుంది. అది ఎవరి ఛానల్లో అయినా కూడా అలానే చేంజ్ చేసి అయితే చేసుకోవాలి. సింపుల్ డ్రెస్లు ఉంటాయి, సో చిరాకు కూడా ఉండదు కదా పాపకని. ఇంటి దగ్గరే మేమైతే రెడీ అయితే వచ్చాము. యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళైతే మనం డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియోలో చేంజెస్ చేసుకున్నామంటే మన ఛానల్లో ఇంగ్లీష్ డబ్బింగ్ అయితే రాదనమాట. దానికోసం క్రోమ్లోకి అయితే వెళ్ళి www.youtubestudio.com మీద క్లిక్ చేసామంటే యూట్యూబ్ స్టూడియోలో పోతే మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంది కదా, దాంట్లోకి అయితే పోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయాలి. దాంట్లో ఏంటంటే మనకు ఆటోమేటిక్ డబ్బింగ్ అని చెప్పేసి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఎలో ఆటోమేటిక్ డబ్బింగ్ ఉంది కదా, ఆప్షన్ అయితే తీసేయాలన్నమాట. దానివల్ల మన ఛానల్లో అయితే ఇంగ్లీష్ డబ్బింగ్ అయితే రాదు. సో ఇక్కడ ఆల్రెడీ తీసేసాను, ఇప్పుడు మీకోసం అయితే ఆన్ చేసి చూపిస్తుంది అనమాట. ఎలో ఆటోమేటిక్ డబ్బింగ్ అయితే తీసేయాలి. ఈ చేంజెస్ చేసుకున్నామంటే మన ఛానల్లో ఇంగ్లీష్ అయితే రాదనమాట.